నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మేడారంలో సమ్మక్క సారలమ్మలకు భక్తులు సమర్పించిన బెల్లం పక్కదారి పడుతోందని, భక్తులకు కనీసం ప్రసాదంగా కూడా ఇవ్వటం లేదంటూ ఫోర్ సైడ్స్ టీవీలో ప్రసారమైన ప్రత్యేక కథనం ప్రకంపనలు సృష్టించింది. దీనిపై వెంటనే ఎక్సైజ్ శాఖ స్పందించింది. బెల్లం పక్కదారి పట్టకుండా ఉండేలా భక్తులకు ప్రసాదంగా అందేలా చర్యలు తీసుకుంది. దీనికోసం నూతనంగా కార్యక్రమం చేపట్టింది. ఆధార్ కార్డుతో లింకు పెట్టింది. మేడారం జాతరకు వెళ్లడానికి కొత్తగా ఆధార్ కార్డుతో లింక్ ఏమిటని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చూడాల్సిందే. మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు వెళ్లే భక్తులు ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకుని వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించే భక్తులకు ప్రసాదం అందించడానికి బెల్లం గుడుంబ వ్యాపారులకు చేరకుండా అడ్డుకోవటానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్ ఉంటేనే మొక్కు చెల్లించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. మేడారంలో వనదేవతలకు సమర్పించడానికి నిలువెత్తు బంగారాన్ని కొనుగోలు చేసిన భక్తుల వివరాలు సేకరించి తమకు అందజేయాలని అక్కడి వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ అధికారులు జారీ చేశారు. భక్తుల నుండి ఆధార్ జెరాక్స్ కాపీ, ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ తీసుకోవాలని పేర్కొంది. సమ్మక్క సారలమ్మలకు సమర్పించిన బెల్లం పక్కదారి పట్టకుండా ఈ ప్రయోగం చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. గుడుంబా తయారీదారులకు బెల్లం విక్రయిస్తే ₹1,00,000 జరిమానా విధిస్తామని వెల్లడించారు. మేడారం వనదేవతలకు ప్రీతి అంటే ఇష్టమైన వస్తువు వచ్చేసి బంగారం, అదే బెల్లం. అయితే ఇక్కడ వింత ఏమైనా మాత్రం సమ్మక్క తల్లికి సంబంధించిన బంగారానికి మాత్రం బెల్లానికి మాత్రం వేలబాట వేయడం జరిగింది. సారలమ్మకు సంబంధించిన బెల్లం మాత్రం ఆదివాసులు పూజారైనా ఆ పూజారులే ఆ బెల్లం తీసుకుంటారు. అయితే వచ్చే భక్తుల కోసం వాళ్ళు సమర్పించిన బెల్లాన్ని వాళ్ళు తీసుకున్న నేపథ్యంలో ఆ భక్తులకు తల్లులకు ఇచ్చిన నేపథ్యంలో తిరిగి ఆ భక్తులకు ప్రసాదం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది ఇక్కడ. అయితే సమ్మక్కకు సంబంధించిన బెల్లాన్ని మాత్రం టెండర్ వ్యాపారులు వాళ్ళే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నారు. సారలమ్మకు సంబంధించిన బెల్లాన్ని మాత్రమే వచ్చే భక్తులకు మాత్రమే వాళ్ళకి ఇస్తున్నారు. అంటే సారలమ్మకు సంబంధించిన బెల్లం మాత్రమే భక్తులకు నైవేద్యం అయిపోతుంది. కానీ సమ్మక్కకు సంబంధించిన బెల్లం మాత్రం ఆ ప్రసాదం అనేది భక్తులు ఇవ్వలేని పరిస్థితి. ఏదేమైనా మాత్రం సమ్మక్కకు సంబంధించిన బంగారాన్ని మాత్రం ఆ టెండర్ ద్వారా ఎవరున్నారో ఖచ్చితంగా వచ్చే భక్తులు ఖచ్చితంగా బంగారాన్ని ఆ ప్రసాదాన్ని ఇవ్వాలని భక్తులు మంత్రులు ఆ భక్తులను అడిగే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, దేవతల బంగారం అంటే బెల్లం పెట్టారు కదా, మీకు తిరిగి మీరు అడుగుతా బెల్లం ఇస్తున్నారు అంటే కొంచెం ఇస్తున్నారు. అంటే ఎక్కడ ఇచ్చారా? సమ్మక్క దగ్గర ఇచ్చారా, స్వామి దగ్గర ఇచ్చారా? అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు. అంటే మీరు అడిగితే ఏమంటున్నారు? అడిగితే వాళ్ళు ఏం మాట్లాడలేదండి. సో మనతో మరో భక్తులు వాళ్ళగా బ్రదర్ నమస్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఉదారికని. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చి తల్లులకు బంగారం పెట్టారు కదా, మళ్ళీ మీకు తిరిగి బంగారం మీకు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. ఏమంటున్నారు మీరు అడిగితే లేదంటారు. ఇవ్వట్లేదు, ప్రసాదం అనేది కంప్లీట్ లేదు. బయట వాళ్ళు ఏదో పులిహోరో ఏదో అమ్ముతారు, డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ మాత్రం ఇక్కడ మనకి ఏ ప్రసాదం, ఎటువంటి ప్రసాదం లేదు గుడి తరపున. ఓకేనమ్మా, మీరు కూడా వచ్చారు కదా, తల్లిని దర్శించుకున్నారు కదా, మీరు ఇక్కడ బంగారం పెట్టారు కదా బెల్లము, మళ్ళీ తిరిగి మీకు ఇస్తున్నారు? మాకు ఇచ్చారండి. ఓకేనా, ఎంత ఇచ్చారండి? మాకు మేము పావు కేజీ దాకా ఇచ్చారండి మాకు. ఓకేనండి. ఇక్కడ బంగారం అనేది మేము ఎక్కడొక్కడి చోటు తీసుకొచ్చి బంగారం అనేది ఇస్తున్నాం. అదే ఆ బంగారం అనేది సరిగా ఎవరికి ఇవ్వడం లేదు. అది ఒక కౌంటర్ పెట్టి అందరికీ అందేటట్టు ఈజీగా అంటే ఒక కౌంటర్ పెట్టి అందరికీ వచ్చిన ప్రసాదం వచ్చినట్టు అందరికి పంచిస్తే మంచిగా ఉంటుంది. ఆ ప్రసాదం అనేది బయటకు పోకుండా అందరికీ అందాలని చెప్పి మేము అనుకుంటున్నాం. నమస్కారం, నా పేరు పూజిత, మంచిర్యాల నుంచి వచ్చాము. ఇప్పుడే దర్శనం చేసుకున్నాము. బంగారం అనేది అందరికీ అందటం లేదు. ఒక కౌంటర్ అనేది ఏర్పాటు చేసి అందరికీ ఈక్వల్గా ప్రసాదం అనేది పంచుతుంటే అందరికీ అందుబాటులోకి వస్తుంది, అంతా మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా కొంతమంది నిలువెత్తు బంగారం వచ్చేసి తల్లి దర్శించుకుంటారు. ఆ తల్లి నిలువెత్తు బంగారంలో కొంత సమ్మక్క కొంత స్థానం నిర్మించుకుంటారు. అయితే సమ్మక్క తల్లికి సంబంధించిన బంగారం మాత్రం టెండర్ ప్రక్రియ నిలబడుతుంది. సారలమ్మకి సంబంధించిన మాత్రం భక్తులు తీసుకుంటారు, పూజలు తీసుకుంటారు. ఆ పూజల్లో మాత్రం ఖచ్చితంగా వచ్చే భక్తులకు మాత్రం బంగారం ఉంటుంది. అయితే ఈ టెండర్ తీసుకున్న బెల్లాన్ని మాత్రం పక్కదారి నుంచి తీసుకెళ్లి వేరే గోదాంలో పెడుతుంది తప్ప భక్తులు ఇవ్వడం చెప్పి భక్తులు చెప్పడం జరిగింది. ఏదేమైనా మాత్రం భక్తులకు రావాల్సిన ప్రసాదాన్ని ఖచ్చితంగా కౌంటర్ ఏర్పాటు చేసి ఆ భక్తులకు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. కెమెరామెన్ బాల్తో సుధాకర్, ఫోర్ సైడ్స్ టీవీ, మేడారం.